అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీకి బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వాకిటి. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్తున్నారు మంత్రులు. ప్రభుత్వం పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై మంత్రులకి పలు సూచనలు చేసి పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 50% పరిమితిని మించి అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు రేపు విచారించబోతోంది. ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి. సుప్రీంకోర్టులో కానీ రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ బిల్లుకు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంక్లూడ్ అయ్యి పార్టీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, పిసిసి అధ్యక్షుల సూచన మేరకు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలైన వర్గాలు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి క్యాబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భం